కొంతకాలానికి అమ్మవారి భర్తకు ఒక భయంకరమైనటువంటి కుష్టు వ్యాధి స్టార్ట్ అయింది. మరి ఆ వేళ తన భర్తను పదే ప్రత్యక్ష దైవంగా భావించి 5 సంవత్సరాల అమ్మవారు తన భర్తకు సేవ చేసిన అది నయం కాక భర్త చనిపోవడం జరిగింది. అప్పుడు అమ్మవారు కూడా తన భర్తతో పాటు సతీ సహగమనం చేయాలి అనుకున్నారు. ఇలా చేయాలంటేనండి అప్పుడు మనకు విజయనగర సామ్రాజ్యుల ప్రజా పరిపాలన, ఇప్పుడు మండల వ్యవస్థ ఉంది. అప్పుడు పాలేగాల రాజ్యం, ఒక చిన్న అవసరమైన ఏరియా పాలేగారి యొక్క అనుమతి ముఖ్యం కనుక మనమున్న ఈ ప్రాంతం అండి కొక్కంటి పాల్యం అని పిలిచేవారు. మరి ఆ వేళ సతీ సహగమనానికి అనుమతించమని ప్రార్థిస్తే పాలేగారన్నారటమ్మ, నేనిచ్చిన ఏదైనా 2 పరీక్షల్లో విజయం సాధించాలి అన్నారు.